చూసిన ఆరులో ఇక రేపటి సంది మరి ఇక సార్ది కథ మరి మధ్యలో మొదలెక్కనే ఉంటుందట. ఎందుకంటే ఇక మరి కన్నతల్లి లాంటి ఉన్న ఊరు సొంత గడ్డ మీద అడుగు పెట్టి ముందుగాల జనాల ఆశీర్వాదం తీసుకొని ఇక సిద్ధమవుతుండు సారు మరి అన్ని సరే కానీ ఒక ముచ్చట ఏదో ఈ బీసీ జాబితాల ముస్లింలను తీసేయాలి అనేది కథ నడుస్తుందట. మరి ఇది ముందుగాల ఆన్యం పుట్టిందటగా గుజరాత్ ప్రభుత్వంలో బీసీ జాబితాల ముస్లింల కథ. మరి ఈడ గిట్టట అనేది మరి కాంగ్రెస్ కోళ్ళగలు కూతలు కూస్తున్నాయి. సారు ఏం చెప్తా వాళ్ళకు? ఈడ కూడా ఉన్నాయి కదా, మన దాని పేరు ఏమంటారు, మన మన బీసీబీలో కొంతమంది ముస్లిం దూదేకులలోని ఇంకా మా ఈ హజామ్ అనే కొంతమంది ఉన్నారు, ముందు నుంచి ఉన్నారు. అది దాన్ని ఎప్పుడు మనం అబ్జెక్షన్ పెట్టలే కదా. అది గుజరాత్ పెడితే ఏంది, ఎవరు పెడితే ఏంది. తెలంగాణలో కూడా ఆంధ్రాలో కూడా అప్పుడు ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు దూదేకులని హజామని కొంతమంది పెట్టారు అట్లా. అది మనం దాన్ని ఎప్పుడు మనం వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఏంది మొత్తం ముస్లింలు తీసుకొచ్చి దాన్ని కట్ట తీసుకొచ్చి వాళ్ళందరూ బీసీలు అంటే ఎట్లయితుంది? ఓవైసీ బీసీయా, అక్బరుద్దీన్ బీసీయా? మళ్ళీ వాళ్ళ బీసీ లిస్టులో పెడితే ఎట్లా ఊరుకుంటారు? ఆ తర్వాత వాళ్ళ సీట్లు ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాద్లో 35 సీట్లు 50% 30 సీట్లు బీసీ వరకు ఉండే. ఇప్పుడు ఆ 30 సీట్లు మధ్యలోకి పోయింది. మన నష్టం ఎవరికి? బీసీలే కదా. బీజేపీ ఒకటే కాదు, బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా పోరాడాలి దాని మీద అట్లా.